ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా కలుగునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును మా యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి, అన్ని కీడుల నుండి తప్పించుము, రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. మెరుపు తీగలు కనపడు రీతిగా జీవులు అటు ఇటు తిరుగుచుండెను. హల్లెలూయా. మరి నిన్నటి దినమున దేవుడు మనకు తెలియజేసినాడు ఏ విధముగా అపోస్తుల కాలములో అపోస్తులు మెరుపు తీగల వలె దేవుని వాక్యాన్ని అటు ఇటు తిరుగుతూ ప్రకటించినారో, అపోస్తులు భూమిని ప్రకాశింపజేసినారో, అపోస్తులు భూమిని వణికించినారో, అపోస్తులు భూమిని ఫలింపజేసినారో. మరి అటువంటి కార్యము ఈ కడవరి కాలంలో మరొకసారి దేవుడు చేయాలని మనం వేడుకోవాలి. మరి పైరు మొలచినట్లు, కడవరి వర్షమును దేవుడు కురిపించినట్లు ప్రార్థన చేయండి అని జకర్యాలో మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యము దేవుడు కొంచెం లోతుగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, కృతజ్ఞతలు. మరి మనమందరం కూడా ప్రార్థన చేయాల. దేవుని వాక్కు చేత అపోస్తులు నింపబడినప్పుడు వాళ్ళే లోకానికి వెలుగుగా ఉన్నారు. అతి కాంతి వారిని ప్రకాశింపజేసి వారి చుట్టూ ప్రకాశించను. దేవుని అగ్ని వంటి మాటను వాళ్ళు ప్రకటించినారు. మరి దేవుడు మరి ఏలియాను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా కూడా మరి ఆత్మచేత కొనిపోబడినప్పుడు మరి ఒకే స్థలంలో ఉండక అనేకమైన స్థలాల్లో తిరుగుతూ ఉండడము, మరి ఆయన శిష్యుడు రాజు యొద్ద సేవ చేసేటువంటి వాడు మరి తెలియజేస్తాడు, నీవు ఆత్మచేత అటు ఇటు కొనిపోబడుచున్నావు, ఇప్పుడు ఇక్కడ ఉంటావు, మళ్ళా మాకు దొరకవు. అవునా? సో దేవుని కృపను బట్టి ఆత్మచేత నడిపించబడే అపోస్తులు మళ్ళా లేవనెత్తబడాల. కడవరి వర్షము వారి ద్వారా కురవాల. మరి భూమి ప్రకాశించాలా, పైరు ఫలించాలని దేవుని వేడుకోవాలని జకర్యాలో మనం నేర్చుకున్నాం. మెరుపు తీగలు కదిలినట్లు ఆ జీవులు కదులుచు ఉండడము దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ 4 ఎదుట ముఖముల పక్కన చక్రము వంటిదొకటి కనపడెను. Now as I beheld the living creatures, behold one wheel upon the earth by living creatures with his 4 faces. ఒక్కొక్క జీవి మరి దాని ముఖము ఎదుట ఒక చక్రం. ఎన్ని జీవులు ఉన్నాయి? 4 జీవులు ఉన్నాయి. 4 జీవుల ఎదుట మరి ఒక్కొక్క చక్రము కనపడింది. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రము ఉన్నట్టుగా ఉండెను.
ఆ చక్రముల యొక్క చక్రం అనగా వీల్. అవునా? మన ఉదాహరణకు, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఒక నలుగురు ఒక కారులో కూర్చున్నారు అనుకోండి. ఒక్కొక్కరి ముఖం ఎదుట ఒక్కొక్క చక్రం ఉంటుంది. అవునా? అంటే వాటి పక్కకు. ఇది నలుగురు కారులో కూర్చోవడాన్ని మనము ఊహించుకుంటే, మరి నా ఎదురుగా ఒక చక్రం ఉంటది. నా పక్కన, డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి ఎదురుగా ఇంకో చక్రం ఉంటది. నా వెనక కూర్చునే వ్యక్తి పక్కన ఎదురుగా ఇంకొక చక్రం ఉంటది. అట్లే 4 వైపులా 4 చక్రాలు ఉంటాయి. ఈ 4 జీవులు రెక్కలు ఒకదానికొకటి కలుపుకొని తిరుగుతున్నాయి. అంటే అవి ఎట్లున్నాయి? రౌండ్‌గున్నాయి. అవునా? ఇప్పుడు 4 జీవులు ఒకదానితో ఒకటి రెక్కలు కలుపుకున్నాయి అంటే అవి రౌండ్‌గా ఉన్నట్లే. అవునా? సో ఇక్కడ ఈ రౌండ్‌గా అంటే ముందు 2, వెనకాల 2 మనం ఊహించుకున్నట్లయితే, మరి ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క చక్రం ఉంది. ఆ చక్రం యొక్క రంగు ఏ రూపంలో ఉందంటే రక్తవర్ణపు రాతి రంగులో ఉంది. అవునా? దాని రూపం ఎర్రగా ఉంది. మరి ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే చక్రములో చక్రం ఉన్నట్లుగా కనపడుతుందంట. చక్రములో చక్రం ఉన్నట్లుగా కనపడుతుంది. అంటే చక్రము రౌండ్‌గా ఉంటే దాంట్లో కూడా ఇంకో చక్రం ఉన్నట్లుగా కనపడుతుంది. మరోసారి చదువుకుందాం. చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒక్క విధముగానే ఉండెను. 4 చక్రాలు. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా. Their work was as it were a wheel in the middle of a wheel. నార్మల్‌గా ఈ మెకానిక్ ఆటోమొబైల్ సిస్టమ్ ఎట్లుంటది? ఆటోమొబైల్ అంటే కార్ ఎట్లా నడుస్తుంది అనేది ఆలోచన చేస్తే, అవునా, మరి ఇంజన్లో ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మన వాచ్, పాతకాలం వాచ్, మెకానికల్ వాచ్, బ్యాటరీ వాచ్ కాదు. మెకానికల్ వాచ్ ఎట్లా ఉండేది? ఒక చిన్న చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని ఆనుకొని పెద్ద చక్రం ఉంటుంది. ఈ చక్రం తిరుగుతూ ఇంకో చక్రాన్ని తిప్పుతుంటది. ఆ చక్రం ఇంకో చక్రాన్ని తిప్పుతుంది. అల్టిమేట్గా ఈ చక్రాలన్నీ తిరుగుతూ దాన్ని, మరి ఈ చక్రాలన్నీ కలిపి ఆ వాల్ క్లాక్ ని తిప్పుతాయి. అంటే గడియారంలో ఉండేటువంటి ముళ్ళులను తిప్పుతాయి. అలాగనే మరి ఇంజన్లో ఈ ఫ్యూయల్ ఉంటుంది కదా, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అది బర్న్ అయినప్పుడు, మండినప్పుడు ఇంజన్ తిరుగుతుంది. ఇంజన్ తిరుగుతూ గేర్ బాక్స్ ద్వారా మరి ఈ 2 వీల్స్ మధ్యలో ఉండేటువంటి యాక్సిల్ అంటారు దాన్ని, లివింగ్ యాక్సిల్. ఆ యాక్సిల్ ని తిప్పుతుంది అనమాట ఇంజన్. ఇంజన్ లో నుండి వచ్చి టైర్ల మధ్యలో ఉండేటువంటి యాక్సిల్ ని తిప్పితే ఈ యాక్సిల్ తిరగడం వల్ల ఈ టైర్లు తిరుగుతాయి. అంటే ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సిస్టమ్ కూడా చక్రములో చక్రం ఉండడం వల్లనే తిరుగుతాయి. ఇక్కడ కూడా ఈ 4 జీవులు ఉన్నాయి. 4 జీవుల ఎదుట వాటి పక్కన చక్రాలు ఉన్నాయి. 4 చక్రాలు ఉన్నాయి. ఈ 4 చక్రాల్లో చూసినట్లయితే వాటి రంగు, వాటి రూపము తెలియజేస్తున్నాడు. మరి దానిలో చక్రములో చక్రం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. దానిలో ఉన్న చక్రము ఈ పెద్ద చక్రాన్ని తిప్పుతుంది. అవునా? జరుగునప్పుడు 4 ప్రక్కలకు జరుగుతుండెను, వెనుకకు తిరగకయే జరుగుచూ ఉండెను. హల్లెలూయా. ఇంకా మరి ఈ టెక్నాలజీ మన ఆటోమొబైల్, కార్ టెక్నాలజీలో కానీ దేనికి కూడా రాలేదు. ఎట్లా ఉన్నాయంట ఇవి? ఈ 4 చక్రాలు ఎట్లా తిరుగుతున్నాయంట? 4 వైపులకు తిరుగుతున్నాయంట. ఇప్పుడున్న కార్ టెక్నాలజీ ఎట్లుంది? ముందుకు పోవడానికి ఉంది, రివర్స్ గేర్ వేస్తే మనుషులు వెనకకి తిరగాల్సిన అవసరం లేకుండా చక్రాలు వెనక్కి తీసుకెళ్తాయి. అవునా? మనుషులను చక్రాలు ముందరికి తీసుకెళ్తాయి కారు. దీంట్లో ఇంకో టెక్నాలజీ ఏంటంటే కారు ఇట్లా ముందరికి వెళ్ళడము, వెనక్కి వెళ్ళడమే కాకుండా సైడ్కి కూడా వెళ్తుంది. సో ఈ కారు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఎట్లా ఉంది? కారు నడుస్తున్నప్పుడు ముందరికి వెళ్తుంది, రివర్స్ గేర్ వేస్తే వెనక్కి వెళ్తుంది.
కానీ సైడ్కి వెళ్ళడానికి ఏ గేర్లు లేవు. ఇంకా ఈ టెక్నాలజీని కనుక్కోవాలి మన వాళ్ళు, అవునా? సో దేవుడు చూపిస్తున్నటువంటి ఈ 4 చక్రాలు ఎట్లా వెళ్తున్నాయంటే, వాటి మీద ఉన్న జీవులు వెనక్కి తిరగకుండానే అవి 4 వైపులకు వెళ్ళగలవు. ముందరికి వెళ్ళగలవు, వెనక్కి రాగలవు, మరియు లెఫ్ట్కి రైట్కి 4 వైపులకు ఆ జీవులు చక్రాల ద్వారా వెళ్ళగలవు. అవి జరుగునప్పుడు 4 పక్కలకు జరుగుచుండాను, వెనుకకు తిరగకయే జరుగుచుండాను. అనగా జీవులు వెనక్కి తిరగాల్సిన అవసరం లేకుండా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ జీవులు వెనక్కి తిరగకుండా జరగాలి అంటే ఈ చక్రాలు కూడా వెనక్కి తిరగకూడదు. మన టెక్నాలజీ ప్రకారం ఏమి, రివర్స్ గేర్ వేసినప్పుడు టైర్లు వెనక్కి తిరుగుతాయి, వీల్ వెనక్కి తిరుగుతుంది కాబట్టి వెహికల్ కూడా వెనక్కి పోతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ 4 పక్కలకు జరుగుతున్నాయి, ముందుకు వెనక్కి లెఫ్ట్కి రైట్కి, కానీ వీల్స్ వెనక్కి వెళ్ళకున్నాయంట. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. అవి 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను. వావ్! ఈ 4 చక్రాలు ఉన్నాయి కదా, 4 చక్రాలకు 4 రిమ్ములు ఉంటాయి కదా, టైర్లు ఉంటాయి, టైర్లకు రిమ్ములు ఉంటాయి కదా. ఈ కైవారములు అన్నప్పుడు రిమ్ములు, ఆ రిమ్ములకు ఏమున్నాయంట? 4 కైవారములకు కండ్లు ఉన్నాయంట. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరంగా, అంటే చాలా హైట్ ఉన్నాయి. ఆ 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఈ కైవారములు అంటే రిమ్ములు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఫేమస్ కార్స్ లేదంటే ఎక్కువ సేల్ అవుతున్న కార్స్ ఏవంటే ఎక్కువ హైట్ ఉన్న కార్స్. అంటే ఇంతకుముందు సెడాన్ కార్లు ఉండేటివి, కొంచెం కిందికి కూర్చొని ప్రయాణించేటివి, వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఎస్యూవి కార్స్కి డిమాండ్ పెరిగింది. ఎస్యూవి కార్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దాని గ్రౌండ్ క్లియరెన్స్, అంటే భూమి నుండి వాటి రిమ్ములు ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ దేవుడు చూపిస్తున్నటువంటి తన వాక్యంలో, తన దర్శనం ద్వారా చూపిస్తున్నటువంటి చక్రాలు కూడా చూసినట్లయితే మిక్కిలి ఎత్తుగా ఉన్నాయి. అంటే చాలా గ్రౌండ్ క్లియరెన్స్, ఏమైనా అడ్డు రాని. ఇప్పుడు మాన్స్టర్ ట్రక్స్ అంటాం, అంటే ఏమైనా అడ్డు రాని, అవి దాటి వెళ్ళిపోగలవు. వేటి వల్ల అవి ఆగవు, కొండలు గుట్టలు కూడా ఎక్కి దిగగలవు. ఈ చక్రాలు మిక్కిలి ఎత్తుగలవి, భయంకరమైన రూపము కలవంట. మరి ఇంకా విచిత్రం ఏంటంటే వాటి చుట్టూ కళ్ళు ఉన్నాయంట. ఈరోజు కార్లో ఉండేటువంటి స్పెషల్ టెక్నాలజీ ఏంటంటే 360 డిగ్రీస్ కెమెరా, 360 డిగ్రీలు, అంటే చుట్టూ చూపించేటువంటి కెమెరాస్ కార్లకు ఫిక్స్ అయి ఉన్నాయి, అవునా? సో ఇక్కడ కూడా దేవుడు చూపిస్తున్నటువంటి 4 చక్రాల బండి ఎట్లుందంటే మిక్కిలి ఎత్తైన రిమ్ములు కలిగి ఉంది, అవునా? మరి అంటే ఎస్యూవి మాదిరిగా. మరి నెక్స్ట్ విషయం ఏంటంటే అప్పట్లోనే దేవుడు 360 డిగ్రీ కెమెరా పెట్టేసినాడు. 4 రిమ్ములకు కెమెరాస్ ఉన్నాయి 4 వైపులా చూడ్డానికి. ఈరోజు మనం రివర్స్ గేర్ వేస్తే వెనక్కి వెళ్ళేటప్పుడు మనకు కెమెరా చూపిస్తుంది వెనకాల ఏమున్నాయని, అవునా? మరి మన ముందు కూడా ఏమైనా అడ్డుగా ఉన్నాయనేది ఆ కెమెరా, ఆ 2 వీల్స్ మధ్యలో ఒక కెమెరా ఉంటుంది ముందు కూడా, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం. సో చుట్టూ పైనుండి కూడా మన వెహికల్ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది అనేది కంప్లీట్గా చూపిస్తారు. సో దేవుడు చూపిస్తున్న వాక్యం ప్రకారము ఈ 4 జీవులు, నలుగురు ఒక కారులో పోతున్నారు, 4 టైర్లు ఉన్నాయి, ఆ టైర్లలో రిమ్ములు ఉన్నాయి, అవి వాటిని తిప్పుతా ఉన్నాయి, వాటి చుట్టూ కెమెరా ఉంది. ఆ 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి పక్కను జరిగాను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. And when the living creatures went, the wheels went by them. And when the living creatures were lifted up from the earth, the wheels were lifted up. Hallelujah.
ఇక్కడ మనము విమానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విమానము గాల్లో ఎగిరినప్పుడు విమానంతో పాటు విమానం టైర్లు కూడా పైకి ఎగురుతాయి, అటాచ్డ్ ఉంటాయి. ఇక్కడ ఈ జీవులు 4 జీవులు ఉన్నాయి కదా, మనిషి ముఖము, సింహపు ముఖము, పక్షిరాజు ముఖము, ఎద్దు ముఖము. ఈ 4 ముఖాలు కలిగినటువంటి 4 జీవులు ఎటు వెళ్తే ఆ చక్రాలు అటు వెళ్తుంది. అవి గాలిలో లేచినప్పుడు ఆ చక్రాలు కూడా గాల్లో లేస్తుంది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, మనకి ఇంకా టెక్నాలజీ రాలేదు. ఏ టెక్నాలజీ రాలేదు? టైర్లు వెనక్కి తిరగకుండా బండి వెనక్కి వెళ్ళగలిగే టెక్నాలజీ మనకు రాలేదు. ఈ టెక్నాలజీ ఇక్కడ దేవుడు చూపిస్తున్నది ఎట్లా పనిచేస్తుంది అంటే, టైర్లు వెనక్కి తిరగకుండా వాళ్ళు ఆ 4 జీవులు పైకి లేచినప్పుడు ఈ చక్రాలు కూడా వారితో పాటు పైకి లేస్తున్నాయంట. ఎక్కడి నుంచి పైకి లేస్తున్నాయి? భూమి నుండి. భూమి నుండి పైకి లేస్తుంది. భూమి నుండి పైకి లేచినప్పుడు మరి అవి వెనక్కి వెళ్ళినప్పుడు, అంటే ఆ చక్రాలు వాటిని వెనక్కి తీసుకున్నప్పుడు టైర్లు తిరగాల్సిన అవసరం లేదు. భూమి మీద ఉన్నప్పుడు టైర్లు వెనక్కి తిరగాల, ఏది ఆ జీవులను కూడా వెనక్కి తీసుకుని వెళ్ళడానికి. కానీ ఈ 4 వైపులకు ఈ చక్రాలు తిరుగుతున్నప్పుడు అవి వెనక్కి తిరగకుండానే 4 వైపులకు వెళ్తున్నాయి. బాగా అర్థం చేసుకోండి. నార్మల్గా భూమి మీద ఉన్నప్పుడు టైర్లు వెనక్కి తిరుగుతేనే బండి వెనక్కి వెళ్తుంది. కానీ గాలిలో ఉన్నప్పుడు టైర్లు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. గాలిలో ఉన్నప్పుడు ఉదాహరణకు హెలికాప్టర్ తీసుకోండి, అది దానికి టైర్లు ఉండవు, అది వెనక్కి ఈజీగా వెళ్తుంది. అట్లే గాలిలో భూమి అనే గురుత్వాకర్షణ శక్తి ఉండదు, గ్రావిటీ ఉండదు. కాబట్టి టైర్లు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఈ జీవులు పైకి లేస్తున్నాయి, భూమి మీద నుండి పైకి లేచినాయి. వాటితో పాటు చక్రాలు కూడా పైకి లేచినాయి. మరి అవి వెనక్కి వెళ్తాయి. జీవులు వెనక్కి వెళ్తే చక్రాలు వెనక్కి వెళ్తాయి, జీవులు ముందరికి వెళ్తే చక్రాలు ముందుకు వెళ్తాయి, లెఫ్ట్కు రైట్కు. అంటే ఈ జీవులు ఎటు వెళ్తే వాటి చక్రాలు కూడా అటు వెళ్తున్నాయి. మనము ఇందాక చదువుకున్నాం 14వ వచనంలో, మెరుపు తీగలు కనపడినట్టు ఆ జీవులు కనపడేను. అవునా? ఇక్కడ మనం గమనిస్తే మెరుపు తీగ అనే మాటకు మనము జనరల్గా ఒక మాట అంటాము. ఎవరైనా బాగా తిరిగే వాళ్ళు ఉంటే మనం ఒక మాట అంటాం, కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నావే అని. ఇక్కడ కూడా ఈ 4 జీవుల కాళ్ళకు చక్రాలు ఉన్నాయి. ఆ చక్రములో చక్రం ఉంది. ఈ చక్రాలు జీవులు ఎటు వెళ్తే అటు వెళ్తున్నాయి. అవునా? జీవులు నేల మీద ఉంటే అవి నేల మీద ఉంటాయి, జీవులు గాల్లో లేస్తే అవి గాల్లో లేస్తాయి. అవునా? మరి 4 వైపులకు ఈ చక్రాలు ఆ జీవులను తిప్పగలవు. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి పక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను. హల్లెలూయా. ఈ 4 జీవులు ఆత్మను వెంబడిస్తున్నాయి, ఈ జీవులను చక్రాలు వెంబడిస్తున్నాయి. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక ఆ జీవులు జరుగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. ఆ జీవులు ఆగినప్పుడు ఈ చక్రాలు ఆగుతున్నాయి. ఆ జీవులు లెఫ్ట్కు, ఫ్రంట్కు, బ్యాక్కి, రివర్స్ గేరు, నెక్స్ట్ రైట్కి వెళ్ళినప్పుడు అవి జరుగుతున్నాయి. మరియు గాల్లో పైకి లేచినప్పుడు ఈ చక్రాలు కూడా లేస్తున్నాయి. ఎందుకు అట్లా అంటే, మొట్టమొదట మనకు దేవుడు తెలియజేస్తున్నాడు, ఆత్మ ఎటు వెళ్తే అటే జీవులు వెళ్తున్నాయి. మరి ఆ జీవులు ఎటు వెళ్తే చక్రాలు కూడా అటే వెళ్తున్నాయి. ఎందుకు కారణం అంటే, మరి జీవులకు ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ చక్రాలకు కూడా ఉంది. మరి 2 ఏకాత్మతో ఉన్నాయి కాబట్టి, అవునా? ఆ జీవులు 4 ఏకాత్మతో ఉన్నాయి, అనగా ఒకే ఆత్మను వెంబడిస్తున్నాయి.
వాటి చక్రాలు కూడా జీవులు కలిగి ఉన్న ఆత్మనే కలిగి ఉంది. కాబట్టి అవి కూడా వాటిని వెంబడిస్తున్నాయి. అంటే ఆత్మ ద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ 4 జీవుల మధ్య ఒక ఐక్యత, మరియు ఆ జీవులు కలిగి ఉన్న చక్రాలతో కూడా జీవులకు ఐక్యత ఉంది. జీవులు ఎటు వెళ్తే ఈ చక్రాలు అటు వెళ్తున్నాయి. ఉదాహరణకు, మరి నేను ఒక చక్రము అనుకుంటే, నాలో ఉండేటువంటి హృదయము నన్ను నడిపించే చక్రం. నా హృదయము చెప్పినట్లు, లేదంటే నా మనసు చెప్పినట్లు, నా అంతరంగము అనొచ్చు. నేను కనపడే చక్రం. నాలోని కనపడని చక్రము నా అంతరంగం, మై ఇన్నర్ మ్యాన్. నా అంతరంగము ఎట్లా నడిపిస్తే నేను అట్లా నడుస్తా. అవునా? ఉదాహరణకు, ఇక్కడ ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు అనుకోండి. నలుగురు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారు అనుకోండి. ఈ నలుగురు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు, ఈ నలుగురి అంతరంగము మరి దేవుని ఆత్మతో ఉన్నప్పుడు, ఈ అంతరంగము చెప్పినట్టే ఈ శరీరం వింటారు. ఆ జీవి అనగా ప్రాణం. అవునా? ఈ చక్రము, కనపడే చక్రము శరీరం. చక్రములో ఉండే చక్రము ఈ జీవిని మరియు ఈ చక్రాన్ని నడిపించేటువంటి అంతరంగం. బాగా చెప్పాలి మళ్ళా. నా శరీరము బయటికి కనపడే చక్రం. అవునా? నాకు ఒక ఆత్మ ఉంది, అంటే అంతరంగం ఉంది. నాకు ప్రాణము ఉంది. నా ప్రాణము దేవుని ఆత్మను వెంబడిస్తా ఉంది. అవునా? నా ఆత్మ కూడా వెంబడిస్తుంది, అంటే నా అంతరంగం. నా శరీరం కూడా వెంబడిస్తుంది. అంటే నాలో ఉండే త్రియేకత్వము దేవుని ఆత్మను వెంబడిస్తుంది. అందరము కూడా దేవుని ఆత్మనే కలిగి ఉన్నాం. నా శరీరము కలిగి ఉంది, నా అంతరంగము దేవుని ఆత్మ కలిగి ఉంది, నా ప్రాణము దేవుని ఆత్మనే వెంబడిస్తుంది. ఇది దేవునితో మనము కలిసి ఉండే ఐక్యత. మరి ఇక్కడ ఒకవేళ చక్రము జీవి చెప్పినట్లుగా వెళ్ళకుంటే, చక్రము ఆ జీవిని ఆపేస్తున్నట్ల. కానీ ఆ జీవి ఆత్మను వెంబడిస్తున్నప్పుడు చక్రము కూడా వెంబడిస్తుంది. జీవి ఆత్మను ఎట్లా వెంబడిస్తుందో, చక్రము కూడా జీవిని అట్లే వెంబడిస్తుంది. ఎందుకంటే జీవికి చక్రానికి ఉన్న ఆత్మ ఒకటే. ఇద్దరూ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. మరి మనకు తెలుసు, రోమీయులకు 8లో రాయబడింది, ఆత్మానుసారమైన మనస్సు ఉంది, శరీరానుసారమైన మనస్సు ఉంది. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకవేళ మనకు యేసుక్రీస్తు కూడా సెలవిస్తారు కదా, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనము అని. ఎందుకు? ఆత్మ చెప్పినట్లు శరీరం చెయ్యలేదు. మన మనసు, మన అంతరంగానికి ఉంటది, దేవుని సన్నిధిలో మనం తెల్లవారుజామున పాల్గొనాలని. కానీ శరీరం సహకరించదు. కొద్దిసేపు పండుకో, ఏం పాల్గొంటావులే, మళ్ళీ యూట్యూబ్లో చూడొచ్చు. అవునా? లేదంటే చూద్దాంలే, వీలైనప్పుడు మళ్ళా నిద్రపో, కొద్దిసేపు చల్లగా ఉంది వాతావరణము, మంచి నిద్ర ఎందుకు పోగొట్టుకుంటావు అని శరీరం మనల్ని వేధిస్తుంది. అంటే మన ఆత్మ, సిద్ధంగా ఉన్న మన ఆత్మకు సహకరించదు. కానీ ఈ జీవికున్న చక్రము, జీవి ఎటు వెళ్తే అటు వెళ్తుంది. జీవి ఎటు వెళ్తుంది? దేవుని ఆత్మను వెంబడిస్తుంది. ఎందుకు జీవిని చక్రం వెంబడించగలుగుతుంది అంటే, జీవికి ఉన్న ఆత్మనే చక్రంలో కూడా ఉంది. అంటే నా శరీరము, నా ప్రాణము, నా అంతరంగము, ఈ మూడు దేవుని ఆత్మతో ఏకీభవిస్తే, త్రియేక దేవునితో ఏకీభవిస్తే, దేవుడు నన్ను ఎట్లా నడిపిస్తేనే అట్లా నడుస్తా. ఒక నలుగురు కుటుంబంలో ఉన్నారనుకోండి, ఈ నలుగురు దేవుని ఆత్మను వెంబడించువారు అనుకోండి, నలుగురు దేవుని ఆత్మ ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తారు. ఇటువంటి ఏకత్వము దేవుడు సంఘానికి ఇస్తాడు, ఒక కుటుంబానికి ఇస్తాడు, ఒక క్రైస్తవునికి, ఒక క్రైస్తవురాలికి ఇస్తాడు. ఈరోజు మనం చూస్తుండొచ్చు బలహీనత, శరీర బలహీనత. ఆత్మ చెప్పినట్లుగా శరీరం వినదు. కానీ ఒక సమయం వస్తుంది, ఆత్మానుసారంగా మన ప్రాణము,
దేవుణ్ణి వెంబడిస్తుంది, మన శరీరము దేవుణ్ణి వెంబడిస్తుంది, మన అంతరంగము దేవుణ్ణి వెంబడిస్తుంది. ఎందుకంటే దేవుడు మన బయట ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఆయన ముందుకు వెళ్తే ముందరకు వెళ్తాము, ఆయన ఎటు జరిగితే అటు జరుగుతాము. గాలిలో నుండి పైకి లేపితే పైకి లేస్తాము. గాలిలో నుండి పైకి లేవడం అనేది మరి ఇది పునరుత్థాన శక్తి. అనగా ఈ భూ సంబంధమైన ఏ ఆకర్షణకు లోబడని దేవుని శక్తి, దేనికి భయపడని దేవుని శక్తి. అటువంటి పునరుత్థాన శక్తిలోకి మనము దేవుని ఆత్మను వెంబడిస్తూ ఉండగా మనల్ని పైకి తీసుకొని వస్తాం. దేవునికి స్తోత్రం. ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి. దేవుని కృపను బట్టి దేవుని రక్త మాంసాల్లో పాల్పంచుకున్నాం. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. అనగా ఎట్లా చెప్తే జీవి అట్లా వింటున్నాయి. మరి నా క్రైస్తవ జీవితము క్రీస్తును వెంబడిస్తుంటే నా శరీరము క్రీస్తును కలిగి క్రీస్తును వెంబడించాలి. నా అంతరంగములో నేను క్రీస్తును కలిగి ఉండాలి. నా బయట నేను దేవుణ్ణి వెంబడిస్తున్నా, నన్ను నడిపించువాడు కూడా నా లోపల ఉన్న, నా చక్రము లోపల ఉన్న ఇంకో చక్రం ఎవరు అంటే దేవుని ఆత్మ కదా. అప్పుడు మనమందరం కూడా ఒకే ఆత్మను వెంబడిస్తాం. ఆ 4 జీవులు 4 వేరువేరు ముఖాలు, 4 వేరువేరు రెక్కలు కలిగి ఉన్న 4 ఒకే రకమైన చక్రాలను కలిగి ఉంది. ఆ చక్రములో చక్రం ఉంది. ఆ జీవులు ఎట్లా వెళ్తే ఆ చక్రాలు ఎట్లా వెళ్తుంది. అవునా? మన క్రైస్తవ జీవితము దేవుని ఆత్మను వెంబడించాలా, మన శరీరము దేవుని ఆత్మను వెంబడించాలా. మన ప్రాణము క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు మన శరీరము కూడా అంతరంగంలో క్రీస్తును కలిగి క్రీస్తు ద్వారా మనము నడిపించబడాలి. హల్లెలూయా. మన బయట క్రీస్తు ఉన్నాడు, మన లోపల క్రీస్తు ఉన్నాడు. సింహాసనం మీద క్రీస్తు ఉన్నాడు, మన హృదయంలో సింహాసనం వేసుకొని క్రీస్తు కూర్చున్నాడు. కాబట్టి సంపూర్ణమైన ఏకత్వం ఇది. ఇక్కడ శరీరం బలహీనంగా లేదు, శరీరము ఆత్మానుసారమైనదే. మరి మన అంతరంగము క్రీస్తు ఆత్మానుసారమైనది. ఇటువంటి ఐక్యత వచ్చినప్పుడు చాలా తేలికైన క్రైస్తవ జీవితం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజుకు ముగించుకొని దేవుని యొక్క రక్త మాంసాలు పాలు పంచుకుందాం. తండ్రి అయిన దేవ, నీ కృపను బట్టి ఎంతో లోతైన విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నావు. అయినా ఎప్పుడో ప్రభువ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన టెక్నాలజీని ఈరోజు మేము భౌతికంగా చూస్తున్నాము. అయినా మరి భౌతికంగా నెరవేరుతున్నది, ఆత్మీయంగా కూడా నెరవేరబోచున్నది తండ్రి. ఆయన స్టీరింగ్ ఎట్లా తిప్పితే ఆ విధముగా ఆ టైర్లు తిరుగుతాయినైనా, ఎటు తిరిగినా చూడ్డానికి 360 డిగ్రీస్ కెమెరా ఉంది తండ్రి. ప్రభువా, ఈరోజు టెక్నాలజీలో భౌతికంగా కొంచెం చూస్తున్నాం నాయన. త్వరలో ఆత్మీయంగా నాయన నీ నెరవేర్పును మేము చూస్తామని నమ్మి నాయన నీ అందరి ఏకత్వానికి అప్పగించుకుంటూ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను యేసయ్య శరీరముగా, ఈ పాత్రలోని యేసయ్య రక్తముగా ప్రభు యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి ఆయన విశ్వాసముతో రొట్టెను విరిచి మా ప్రభువు పొందిన గాయములను, చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని విశ్వసించి మా ప్రభు శరీరాన్ని నిజమైన ఆహారంగా తిని మా ప్రభు రక్తాన్ని నిజమైన పానముగా తాగి మేము ప్రభువునందు మా ప్రభు మాయందు ఏకముగా నిలిచి ఉన్నాము. ఏకత్వాన్ని పరిశుద్ధపరచండి నాయన. నీ పరిశుద్ధ ఆత్మ చేత, నీ పరిశుద్ధ వాక్యము చేత మమ్మల్ని నడిపించండి తండ్రి. మా అంతరంగంలో మీరున్నారు, మా బయట మీరున్నారు తండ్రి. మా శిరస్సుగా మీరున్నారు. మిమ్మల్ని మాత్రమే మేము వెంబడించినట్లుగా, మీరు చెప్పినట్లే మేము తిరుగునట్లుగా, జరుగునట్లుగా, లేచునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని, నిలుచున్నట్లుగా కూడా మమ్మల్ని ఆశీర్వదించమని, నువ్వు ఎటు వెళ్తే అటే మేము వెళ్ళినట్లు, నిన్ను వెంబడించినట్లు మా క్రైస్తవ జీవితాన్ని, మా శరీరాన్ని, మా అంతరంగాన్ని, మా ప్రాణమును
పరిశుద్ధపరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యేసుక్రీస్తు రాకడ వరకు క్రీస్తులో మనం నిలిచి ఉండులాగున, క్రీస్తులో నడుచులాగున దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.